అందరికీ నమస్కారం. పురాణ శ్రవణం ఛానల్ను వీక్షించండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ పురాణ శ్రవణం ఛానల్ ద్వారా మరెన్నో పురాణాలను మీ ముందుకు తీసుకొస్తున్నాను. కావున దయచేసి పురాణ శ్రవణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కార్తీక మాస పురాణంలో 17వ అధ్యాయాన్ని వినిపిస్తాను. ఇందులో తత్వబోధ అనే అంశం మీద మనము ఇప్పుడు తెలుసుకుంటాం. స్థూల సూక్ష్మ స్వరూపాలు, దోషాలు, సుఖదుఖాలు, కర్మబంధం, ముక్తి, జడము, జిత్తు మొదలైనవి ద్వంద్వాలకు సంబంధించినవి. మనం చేసిన పుణ్యపాపాలు సూక్ష్మ రూపంలో ఉంటాయి. అవి నశిస్తే కానీ ముక్తి రాదు. మాటల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ విషయాల గురించి పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పిన విషయాలు చెప్తాను. జీవుడెవడు? నీవే కదా, మరి నేనెవరిని అని అడుగుతావేమిటి? అహం బ్రహ్మ అంటే నేనే బ్రహ్మ అని అర్థం. దీనిలో అనుమానం అవసరం లేదు అన్నాడు. ఆ మాటలు విన్న పురుషుడు, ఓ మహాత్మా, అహం బ్రహ్మ అనే దానికి అర్థం తెలియటం లేదు, నాకు అర్థమయ్యే విధంగా చెప్పండి అన్నాడు. దానికి ఆ ముని అంగీకరించి వివరించటం మొదలుపెట్టెను. వాక్యార్థ జ్ఞానానికి పదార్థ జ్ఞానం కారణమవుతుంది. నీవు అంతఃకరణానికి, దాని వృత్తాంతానికి సాక్షివై, చైతన్య స్వరూపుడవై, నిత్యుడవై, ఆనందరూపుడవై ఉండి కూడా నిన్ను నీవు తెలుసుకోకుండా ఉంటివి. జడరూపమైన ఈ దేహమే నేను అనే బుద్ధి వదిలిపెట్టి సత్యానంద స్వరూపుడవై పరమాత్మను నేను అని భావించు. శరీరాలు కుండల వలె అనేక లోపాలలో ఉంటాయి, అందుకే అవి పరమాత్మ కాలేవు. అలాగే ఆశావాదులు మార్పు చెందుతాయి, శరీరం ఆత్మ కాదు. ఆ విధంగానే పంచభూతాత్మకమైన శరీరంలోని ఇంద్రియాలు కూడా నీవు కాదు అని గ్రహించుము. మనస్సు, బుద్ధి, ప్రాణవాయువు మొదలగునవి దేహం, ఇంద్రియాలు హాని చేసే లక్షణాలు కలవి. కాబట్టి అవి ఎటువంటి పరిస్థితుల్లో అవి తంత్రంగా పరమాత్మ కాలేవు. పరమాత్మ సన్నిధానం చేత దేహాదులను నేను అని భావించు. జనన మరణాదులు సర్వాన్ని సూదంటు రాయి వలె గ్రహిస్తూ ఉంటాడో అతడేనని భావించు. ఏ వస్తువు సన్నిధాన బలం వల్ల జడమును దేహేంద్రియమున ప్రాణములు ఉన్నా జననము లేని ఆత్మ అని తెలుస్తుందో అట్టి పరమాత్మేనని గ్రహించుకో. దీపం వేరు, వెలిగే అగ్ని వేరని గ్రహించి ఆత్మస్వరూపుడైన ఆ పరమాత్మనే ధ్యానించు. ప్రియాప్రియాలు, సుఖదుఖాలు ఎవరికి సమానములో అంతకన్నా ఎక్కువ ఇష్టులై సర్వసాక్షి అయి ఎవరు వెలుగుతున్నారో వాడేనని గ్రహించు. ఎవరు బోధరూపుడు, సాక్షి లక్షణాలను వాడే పదార్థమైన వాడనబడతాడు. ఇంద్రియాలు, దేహము, మనస్సు, ప్రాణం, అహంకారం వీటికంటే విలక్షణంగా ఉంటాడు. త్వంపదాదుల చేత కూడా షడ్భావ వికారాలు లేనివాడు. త్వంత పదార్థమును నిశ్చయించిన తదుపరి తత్సర్థాన్ని విచారించాలి. దానికంటే భిన్నం కాని రూపంతోనూ ప్రత్యక్ష శృతి చేతను సంసార దోషం, స్థూలం మొదలైన లక్షణాలు లేనిది. తనకంటే మించిన ఆనం లేదని శాశ్వతమైనదియు, సత్యజ్ఞాన లక్షణాలు కలదియు, అదృశ్యాత్వాది లక్షణాలు కలదియు, అజ్ఞానాంధకారం లేనిది, నిర్మలమును సర్వసంపూర్ణమైనదియు అయిన స్వరూపము పరమాత్మ అవుతుంది. సర్వజ్ఞత్వం, సర్వేశ్వరత్వం, సంపూర్ణం, శక్తిత్వం వేదాలలో ఎవరికి చెప్పబడుతున్నాయో వానిని ఆచరించు. ఏ వస్తువును గూర్చిన జ్ఞానం వల్ల సర్వజ్ఞానం కలుగుతుందని వేదాలలో ప్రతిపాదింపబడి ఉన్నాయో అది పరబ్రహ్మ అని గ్రహించు. ఆ పరమాత్మ కర్మఫల దాతయమును, జీవులన్నిటికీ కారణుడని వేదాలు చెబుతున్నాయి. జీవాత్మ పరమాత్మ అనే జ్ఞానం కలవాడే పరమాత్మ అవుతాడు. వాక్యంలో అతడు, ఇతడు అనే మాటకు ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా వాక్యార్థాన్ని పోల్చుకోవాలి. అది అర్థమయ్యే వరకు శమ, దమాది గుణాలు కలిగి వినడం, తెలుసుకుని ప్రయత్నించటం అవసరం. గురూపదేశం వలన విషయం స్పష్టంగా బోధపడుతుంది. ఆత్మజ్ఞానం పొందటం కొరకు మంచి పనులు నిర్వహించాలి. చెప్పకుండా ఎవరు ఏ పనిని చేయరు. కాబట్టి గురు శుశ్రూష చేసి ఉపదేశం పొంది యథావిధిగా కర్మ చేస్తూ
ఆ కర్మల ఫలితం వలన జన్మలెత్తుతూ యోగ విముక్తుడై మోక్షాన్ని సాధించుకోవలను. నీ కర్మబంధాలు తొలగిపోయాయి, నీవు ఈ విషయాల గురించి ఆలోచించకు అని చెప్పాడు. అంతా విన్న ఆ పురుషుడు ఎంతో సంతోషంతో కర్మఫలం గురించి తెలుసుకోవాలనే కోరిక వచ్చింది. ఇది స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి 17వ అధ్యాయం సంపూర్ణం. దయచేసి పురాణ శ్రవణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమః శివాయ.